మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ రోజు ఆయన పాల్వాయి గేటు బూత్లోకి ప్రవేశించి ఆయన ఈవీఎంని ధ్వంసం చేసినటువంటి నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా ఆయన కోర్టును ఆశ్రయించడం, కోర్టు నుంచి ఆయన స్టే తెచ్చుకోవడంతో ఆయన అరెస్ట్ వాయిదా పడింది. అయితే కోర్టు ఆయనకి స్టే ఇచ్చినప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు? ఆయనలో ఓటమి భయం మొదలైందా? ఓటమి భయంతోనే ఆయన బయటికి రావడం లేదా అంటూ రకరకాలుగా ఆయన మీద వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఆయన బయటికి రాకుండా ఉండడానికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కోర్టును ఆశ్రయించి ఆయన స్టే తెచ్చుకున్నప్పటికీ ఆయన అజ్ఞాతం ఎందుకు వేడలేదు, ఇంకా అజ్ఞాతంలోనే ఎందుకు ఉన్నారు, ఆయన ఎందుకు బయటికి రావడం లేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన బయటకు వచ్చేందుకు భయపడుతున్నాడా? అసలు ఎందుకు బయటికి రావడం లేదంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆయన్ని మాచర్లకు వెళ్ళొద్దని చెప్పిందండి కోర్టు. కానీ నర్సరావుపేట వరకు ఉండొచ్చు, వెళ్ళొచ్చు, నర్సరావుపేటలో ఉండొచ్చు. కాకపోతే ఏమైందంటే శేషగిరిరావు గారు, సాంబాల శేషగిరిరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఆయన దగ్గరుండి మరీ కేసు పెట్టించారు ఆయన చేత. ఎందుకంటే హత్యాయత్నం జరిగింది కదా వారి మీద. సో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతోనే ఆయన కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆయన అనుచరులు కావచ్చు, నా మీద దాడి చేశారని ఆయన రెంటచింతల్లో 307 కింద కేసు నమోదు చేయించారు. సో దాంతో ఇప్పుడు భయపడ్డాడు ఆయన. అంటే ఒక భయం కాదు, ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఇప్పుడు ఈ హత్యాయత్నం కేసు అనేది మెడకి చుట్టుకుంది. ఇవన్నీ కాకుండా మీరు చెప్పినట్టుగా ఎలాగ ఓడిపోతానని ఆయనకు అర్థమైంది. ఆ ఓడిపోతాన్న భయంలోనే ఇన్ని తప్పిదాలు చేశాడు ఆయన. ఇంకొకటి, అసలు నిజంగా అంత ధైర్యవంతుడైతే దాందేముంది, నేను 2 గంటల్లో వస్తాను, రాగలను, మాచర్లకు అన్నాడు కదా, నేను తలుచుకుంటే 2 గంటల్లో రాగలనని. అసలు నువ్వు పారిపోవటం ఎందుకు వచ్చింది? మొదటి సంగతి, నీకు ధైర్యం ఉంటే నువ్వు ఎందుకు గోడ దూకి పారిపోయావు? యూ కెన్ ఫేస్ ద ఇష్యూ కదా. ఇప్పుడు నువ్వు తప్పు చేయనప్పుడు ఇష్యూని ఫేస్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు తాడేపల్లికి వెళ్ళి మంతనాలు ఎందుకు చేసావు? నువ్వు ఈవీఎంలో నువ్వు చేసిన ఈవీఎంల ధ్వంసం అనేది నీకు ముందే తెలుసు. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు చెప్పావు. ఆయన్నేమో హెల్ప్ చేయమని అడిగావు. సరే, ఆయన హెల్ప్ చేశాడు నీకు. ఏ రకంగా హెల్ప్ చేశారు? అది ఒక ఐఏఎస్ని ఎవరినో నియమించి అతనికి అన్ని పారిపోవటానికి, తర్వాత హైదరాబాద్లో అతనికి అన్ని చూడడానికి అంతా అరేంజ్ చేశారు కదండి. అతను దాచిపెట్టారు కదా, పోలీసులు హెల్ప్ చేశారు, అందరూ చేశారు ఆయనకి. మనం చెప్పుకున్నాం కూడా, ఇక్కడ ఎవరో ఒక మాజీ మంత్రి కూడా హెల్ప్ చేశారని. సో ఎక్కడికక్కడ ఆయన అవసరాలకు తగ్గట్టు ఆయనకు మనుషుల్ని ఏర్పాటు చేశాడు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మొత్తానికి వైసీపీ వాళ్ళు ఆయన దాంకోవటానికి అయితే హెల్ప్ చేశారు కదా. నిజంగా ఆయన రాదలుచుకుంటే, అంత ధైర్యం ఉంటే గోడే దూకి పారిపోకూడదు, నెంబర్ 1. నువ్వు ఇంతకాలం రాజకీయాలు చేసావు, 20 ఏళ్ళు, 2 దశాబ్దాలు రాజకీయం చేసిన మనిషివి. ఎస్సీ ఎస్టీల మీదే ఎస్సీ కేసులు పెట్టించావు. నువ్వు చెయ్యని అరాచకం ఉందా అసలు? మొన్న మనమే చూసాం వీడియోలో, ఒక లేడీని ఎట్లా ఆయన ఒక మహిళని దుర్భాషలాడుతున్నాడు. అంటే నాకు తిరుగులేదు అనుకున్న మనిషికి ప్రజలు నీకు తిరుగుంది, నువ్వు ఇంట్లో కూర్చో అని చెప్తారు అని భయం వేసి ఆయన పారిపోయాడు. సరే, ఇవన్నీ కూడా ఉన్నాయిలేండి, ఈ విషయాలు బయటకు వస్తాయని. ఆయన అదృష్టమో దురదృష్టమో ఎవరు బయట పెట్టారో మనకు తెలియదు. మొత్తానికి ఈవీఎంల విషయం బయటకు వచ్చింది. సరే, వస్తే వచ్చింది. ఆయన బయటికి రాకుండా మొత్తానికి హైకోర్టులో వేసుకున్నాడు కేసు. ఇప్పుడు బెయిల్ అంటే అరెస్ట్ చేయకుండా ఆపుకున్నాడు 6వ తారీఖు వరకు. కానీ 4వ తారీఖు రిజల్ట్ వచ్చాక ఆయన పరిస్థితి ఏంటి? ఓడిపోయాక ఈ కేసులు ఎలాగో వదలరు. ఒకవేళ అధికార పక్షం వస్తే అధికార పక్షం అసలు వదలదు. ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు వచ్చినా, లేదు ఈయన నెగ్గినా ఓడినా ఈయన పరిస్థితి ఏంటి అనేది ఆయన కొంచెం అగమ్యగోచరంగా ఉంది. నెగ్గినా కూడా ఇప్పుడు నియోజకవర్గంలో ఆయన నిజంగా తిరగలడా ఇదొరకుట్లాగా? ఎందుకంటే కేసులు ఉన్నప్పుడు అందులో 307 గులకరాయికే మీరు 307 పెట్టినప్పుడు, ఇట్లా ఒక మనిషిని మీరు తల పగలగొడితే ఆయన పోయి పొలాల్లో దాంకుని కనీసం ఆ పోలీసుల దగ్గర ఒక కేసు నమోదు చేసే పరిస్థితిలో లేకుండా ఉన్నాడు. ఇవాళ బయటకు వచ్చి ఆయన కేసు పెట్టగలిగాడంటే నీ సంగతి తేలుస్తామని ఎవరికి? శేషగిరిరావుకి. సో ఇటువంటి నియోజకవర్గంలో ఉన్న మనిషి, ఇటువంటి రాజకీయ నాయకుడు అంటే ఈ రోజు ఒక పిల్లిలాగా దాంకున్నాడు.
అంటే ఆయనకి అర్థమైపోయింది ఇంకా నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నన్ను ప్రజలు ఇంకా విశ్వసించరు, అయిపోయింది నా కెరీర్ అయిపోయిందని. ఇప్పుడు 307 కనుక ఇదయింది అనుకోండి, ఆయన జైలు అసలు మొన్ననే జైల్లో మనకు తెలుసు. ఆయనే చెప్పాడు కదా, ఎన్నికల అధికారే చెప్పాడు, ముఖేష్ కుమార్ మీనా ఆయనకి 7 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, 10 సెక్షన్ల కింద పెట్టామని. సో ఇటు కేంద్ర ఎన్నికల సంఘం ఊరుకోదు, రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఊరుకోదు. మధ్యలో ఈ 307 కేసు ఒకటి వచ్చింది. సో ఇవన్నీ కలిపి ఆయన భయపడి దాంకుంటున్నాడు. ఇంకా ఎన్ని కేసులు బయటకు వస్తాయి? ఈ ఒక్క ఈవీఎంతో ఆగలేదుగా, ఇంకా వాళ్ళు చేసిన ధ్వంసాలు ఏంటో అన్నదమ్ములు ఇద్దరు, ఇంకా మిగతా ప్లేసెస్లో కూడా జరిగాయి అంటున్నారు. మొత్తం నియోజకవర్గంలో ఎన్ని చేశారో ఏంటో ఇంకా ముందు బయటకు వస్తాయండి. ఈయనకు ఒక కేసు కాదు, చాలా కేసులు ఈయన పీక్కి చుట్టుకునే ప్రమాదం అయితే ఉంది. ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద హత్యాయత్నం కేసులతో పాటుగా ప్రత్యర్థుల మీద దాడి చేసినట్లుగా కొన్ని కేసులు నమోదైన నేపథ్యంలో దాంతోపాటుగా ఈ ఈవీఎంని ధ్వంసం చేసిన కేసులో కూడా ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్న దాంట్లో భాగంగా జూన్ 5 తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు అసలు మనం ఇన్ని సర్వేలు చూసుకున్నాము, ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాము ఇన్ని రోజులుగా. మనం ఆఫ్టర్ ఎలక్షన్ కూడా మన 13వ తారీఖు తర్వాత ఖచ్చితంగా ఎవరి వైపు ప్రజలు ఉన్నారో మనకు అర్థమైపోయాక, ఇప్పుడు 4వ తారీఖు అలాగా రిజల్ట్ వచ్చాక, ఈయన ఓడిపోయాక ఇంకా ఆయనకి ఏముందండి, ఫ్యూచర్ ఏమీ లేదు ఆయనకి. ఆయన గతంలో చేసిన తప్పిదాలకి ఆయన జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ అయ్యో ఎందుకు చేశాను అని బాధపడాలి. ఇంత మంచి మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలు మీరు మంచిగా చేసుకోకుండా ఎందుకండి ఇవన్నీ? మనిషి ఒక రాజకీయ భవిష్యత్తుని చేతులో ఆయనే పాడు చేసుకున్నాడు. ప్రజల్ని మంచిగా పాలించాలి కదా, ప్రజలకి మంచి చేయాలి. కానీ ఇట్లా వాళ్ళని భయపెట్టి బెదిరించి ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు 1000 గొడ్లు తిన్న ఇది గద్దైనా కూడా ఒక వేటుకు చచ్చిపోతుంది అంటారు. అట్లాగా ఇన్ని రోజులు ఆయన చేసిన ఈ తప్పిదాలన్నింటికీ కూడా 4వ తారీఖు తర్వాత ఆయన మూల్యం చెల్లించుకుంటాడు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ కేసుల పరిస్థితి ఏమయ్యే అవకాశం ఉంది? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు? వైసీపీ అధికారంలోకి వచ్చినా పిన్నెల్లి ఓడిపోయాడు అనుకుందాం. పిన్నెల్లి ఓడిపోతే కేసులు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? గెలిచినా కేసులు ఉంటాయి, ఓడినా కేసులు ఉంటాయి. ఇప్పుడు 307 కేసు చిన్నదేం కాదుగా. ఎంత బెదిరించి ఏం చేసినా కూడా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్ళింది కాబట్టి, కేంద్రం పరిధిలోకి వెళ్ళింది కాబట్టి అంత ఈజీగా తప్పించుకునే అవకాశం అయితే మనకు కనిపించట్లే. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో లేదు, కూటమిలోనే ఉంది. ఇప్పుడు రేపొద్దున నిజంగా వాళ్ళు వచ్చినా, నిజంగా పిన్నెల్లి నెగ్గినా కూడా ఈ కేసులు అయితే ఆయన వదిలే ప్రసక్తే ఉండదు నాకు తెలిసి. అంటే ఈ కేసులన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. ఆయన ఇంకా పకడ్బందీగా వాళ్ళలో చిక్కిపోయారు, తప్పించుకోలేరంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇది ప్రజలు చూశారు. పోనీ ఇది ఎవడో చెప్పి చేసింది ఏం కాదు, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది, వాళ్లే చెప్పారు 7 ఏళ్ళు జైలు శిక్ష అని. కాబట్టి ఇది ఒకళ్ళు చెప్పింది కాదు. హైకోర్టు కూడా 6 వరకు ఆపండి కానీ చెయ్యొద్దని లేదు. 6 వరకు మీరేమి 6 వరకు స్టే ఇవ్వడానికి కారణం ఏంటి అంటే ఎలక్షన్స్లో ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నుకున్న ఎమ్మెల్యే ఆ రోజు కౌంటింగ్ రోజు ఉండాలి అన్నది వాళ్ళు చెప్పిన ఇది. అంటే అది అన్ని చోట్ల వర్తిస్తున్నా లేదా, ఇప్పుడు కోర్టు తీర్పు మీద మనం మాట్లాడలేం కాబట్టి ఆ రోజు వాళ్ళు చెప్పింది అది. అంతేగాని నిజంగా అయితే ఆయన ఇప్పటికి జైల్లో ఉండాలి అదొక ఇది పెట్టుకుని. అంటే ఇంకొక వైపు ఇంకోటి ఏం తెలిసిందంటే, ప్రభుత్వం తరఫు లాయర్ కూడా సరిగా వాదనలు వినిపించలేదు అని ఒక మాట కూడా వచ్చింది. ఏదేమైనా ఆయన టైం బాగుంది, బయటకు వచ్చాడు. సరే ఎంతకాలం బయట ఉంటాడో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.